కోవూరు గుమ్మలదిబ్బ ప్రాంతంలో 7వ తరగతి చదివే విద్యార్థిని ఘటనపై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నెల్లూరులోని గాంధీ బొమ్మ వద్ద కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడారు. 7వ తరగతి చదువుతున్న విద్యార్థిపై 2 మత్తు పదార్థాలకు బానిసలైన యువకులు దారుణంగా చిన్నారిని తీసుకువెళ్లి ఆ చిన్నారి మరణానికి కారకులయ్యారు. అయితే ఇప్పటివరకు ఈ యొక్క ఘటనపై సమగ్ర విచారణ జరపలేని పరిస్థితి. అయితే ఇప్పటికే జిల్లాలో పలు గంజాయి మత్తు పదార్థాలు పెరిగిపోతున్నాయని, దీని కారణంగా గతంలో గంజాయి వంటి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి పెంచలయ్యను తప్పించారు. ప్రస్తుతం కోవూరులోని 7వ తరగతి చదువుతున్న చిన్నారి హత్య ఏదైతే ఉందో దీన్ని కేవలం చిన్నారిపైన జరిగిన హత్యగా పరిగణించకూడదని, ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అలాగే ఈ యొక్క ఘటనకు పాల్పడిన నిందితుల్ని కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని కోరుతున్నామన్నారు. నా పేరు ఎస్కే రషీదు, ఆవాజ్ మైనారిటీ డెవలప్మెంట్ ఫోరం నెల్లూరు జిల్లా కార్యదర్శి. గత 3 రోజుల ముందు గుమ్మల దెబ్బలో జరిగిన సంఘటన చాలా విచారకరం. ఏదైతే మైనర్ బాలిక, ఆ బాలిక మీద ఎవరైతే బాధితులు ఉన్నారో నిందితులు, వాళ్ళు ఆ అమ్మాయికి ఏం తాపిచ్చారు అనేది కూడా తెలియకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. తీసుకెళ్లి వారం రోజుల పాటు కోవూరు, నెల్లూరు స్టాన్లీ హాస్పిటల్లో పెట్టుకొని మృత్యువుతో పోరాడి ఆ అమ్మాయి తను చాలించాల్సిన పరిస్థితి. వాళ్ళు చెప్పేది ఒకటే, మా పాపకి న్యాయం జరగలేదు, మా పాపకి ట్రీట్మెంట్ జరగలేదు, ట్రీట్మెంట్ సరిగా జరిగి ఉంటే మాకు ఈరోజు మా పాప మా కళ్ళ ముందు ఉండేది అనేది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజా సంఘాలుగా ఈరోజు అటువంటి బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కానీ వేయాల్సిన పరిస్థితి ఈరోజు ప్రభుత్వం మీద ఉంది, పోలీసుల మీద ఉంది. అందరినీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరైతే రాజకీయ నాయకుల్లో గంజాయి బ్యాచ్లుగా ఉండి మీరు పెంచి పోషిస్తున్నారో ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకటే చెప్పాలి, మా రాజకీయ పార్టీలో గంజాయి బ్యాచ్ని మేము పోషించడం లేదు అనే ప్రకటన స్పష్టంగా చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈరోజు మైనర్ బాలిక జరిగింది. ఇటీవల తెలంగాణలో ఒక కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్ గంజాయి పొట్టను పెట్టుకుంది. ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వీటిలన్నింటినీ అరికట్టాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా రాబోయే ఇటువంటి సంఘటనల్ని అరికట్టాలని చెప్పి ఈరోజు మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ ఏదైతే చనిపోయిన బాలిక ఉందో మైనర్ బాలిక, ఆ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలి. రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లాలో ఇటువంటి సంఘటన ఎక్కడ జరగదు అని పోలీసులు కానివ్వండి, ప్రభుత్వం కానీ హామీ ఇవ్వాలి. అలాగే ఈ రోజు వరకు కూడా గంజాయి బ్యాచ్లతో చనిపోతూ ఉంటే కనీసం ఈరోజు మైనర్ బాలిక 12 సంవత్సరాల బాలిక చనిపోతే ఇంతవరకు కూడా హోంమంత్రి గారు స్పష్టమైన ఒక ప్రకటన ఇవ్వలేకపోతున్నారు. ఎవరికి భయపడుతున్నారు, ఎవరి కోసం భయపడుతున్నారు? స్పష్టమైన ప్రకటన ఇవ్వడంలో ఇబ్బంది ఏంది అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పెంచలయ్య గారు చనిపోయారు, గంజాయి బ్యాచ్కి అమరులయ్యారు. ఆయన కూడా కనీసం ఈరోజు కూడా ప్రకటన ఇవ్వలేదు. ఇటువంటి సంఘటనలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము కూడా రాబోయే రోజుల్లో మా వైపుగా ప్రజల్ని చైతన్యం చేసే ప్రయత్నం చేస్తాం, విద్యార్థుల్ని చైతన్యం చేసే ప్రయత్నం చేస్తాం. ఇదే సందర్భంలో ప్రభుత్వం, పోలీసులు కూడా మరింత మెరుగ్గా మెలిగి ఇటువంటి జరగకుండా అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు టి శివకుమారి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలిని. పెంచలయ్య ఘటన మరువకు ముందునే మన కోవూరు మండలంలోని కొత్త గుమ్మల దెబ్బలో బాలికపై హత్య చేయడం అనేది జరిగింది. ఏదైతే పెంచలయ్య దేనికైతే బలైపోయాడో ఈరోజు నెల్లూరులో కానీ మన జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో గంజాయి అమ్ముతున్న స్థావరాలు కానీ, పోలీసు యంత్రాంగానికి కానీ, ప్రభుత్వ యంత్రాంగానికి కానీ, రాజకీయ నాయకులకు కానీ తెలిసి ఉన్న గుట్టు చప్పుడు కానటువంటి పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మన హోంమంత్రి అనిత గారేమంటే ట్రాన్స్పోర్ట్స్ పెట్టి మేము దీన్ని అంతం చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. ఉక్కుపాదం పెట్టడం ఏమో కానీ గడ్డిపూస కూడా మోపనటువంటి పరిస్థితి. ఈరోజు నెల్లూరు జిల్లా ఎక్కడ చూసినా పిల్లలను స్కూల్కి పంపాలన్నా, ఎక్కడికి పంపాలన్నా కూడా
తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజుకి కూడా ఆ పాప ఏ విషయం మీద చనిపోయింది, ఎందుకు చనిపోయింది అనేటటువంటి పూర్తి క్లారిటీ తల్లిదండ్రులకు కూడా లేనటువంటి పరిస్థితి. ఏ విధంగా చనిపోయింది అన్న రిపోర్టు కూడా లేకోకుండా ఈ రోజుకి ప్రజలకు తెలియకుండా, కనీసం ఆ తల్లిదండ్రులకు తెలియకోకుండా దాన్ని మభ్యపెడుతూ ఉన్నారనంటే ఆ బాలిక వైపు నుంచి ఎవరు మాట్లాడట్లేదనా, సోషల్ మీడియాలో కూడా ఈ ప్రచారం బయటకు రాకూడదని మరొక వైపు నిర్బంధనలు పెడుతున్నారు. దీన్ని అంతటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. బాలికకు కుటుంబానికి న్యాయం జరగాలి. అదేవిధంగా గంజాయిని పూర్తి స్థాయిలో నెల్లూరు జిల్లా కానీ మన రాష్ట్రం మొత్తం మీద అరికట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.